గత 4 రోజులుగా రాజధాని మహిళలపై జరుగుతున్న అంశం మహిళల మనోభావాలు దెబ్బతినేట్టుగా ఉన్నాయి. మహిళ ఆత్మాభిమానాన్ని పూర్తిగా భంగం కలిగే పరిస్థితుల్లో ఇవాళ ట్రోలింగ్ జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా మొత్తం విధానాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉంది. రాజధాని నడిపొట్టిన మహిళలందరూ ఉంటే రాజధానిని వేసిన రాజధాని ఒకటంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సంఘజాతం అంటే పశువులు రాక్షసులు అని ఇంకొకరు తోరిస్తారు. ఇది అసలు మహిళలు టార్గెట్ చేసి ఎంతవరకు సంబంధించిన మహిళా సంఘాలు ఇవాళ మహిళలే మీరు కనిపిస్తున్నారా? ఇవాళ మహిళల మనోభావం దెబ్బతినే చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇది మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఇవాళ రాష్ట్ర రాజధాని విషయంలో గత 4 సంవత్సరాలుగా రాజధాని మహిళలు పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రభుత్వ విధానాలు అడ్డంగా అది కాదని ఏదో చేస్తా ఉంటే 2 ప్రభుత్వాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వ విధానాల మీద తప్పుపట్టకుండా మహిళల రాజధానిగా మహిళల్ని కేసులుగా చిత్రీకరించి మాట్లాడటం ఎంతవరకు సంబంధిస్తుంది మేము అడుగుతా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ కేంద్రం నుండి ఇక్కడ వరకు అందరూ మహిళలు పాటిస్తారు. రాష్ట్రంలో కూడా కేంద్రంలో కూడా ప్రతి అంశం ఏదైనా వచ్చినప్పుడు మహిళల్ని ఎసాసినేట్ చేసి మాట్లాడటం. అలాగే పెహల్గాం దాడిలో చూసాం. ఉగ్రవాద దాడిని కూడా అందులో ఉన్న మహిళలు భర్తను కోల్పోయిన వాళ్ళు, తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళ విషయంలో ట్రోలింగ్ చేసి చూసాం. గతంలో సోనియా గాంధీ దగ్గర నుండి మమతా బెనర్జీ దగ్గర నుండి అందరినీ కూడా ట్రోల్ చేసి మాట్లాడి చూసాం. ఇది రాజధాని విషయంలో కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారి భార్యని, జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఇలా ఆడవాళ్ళు ఎవరైతే రాజకీయ రంగాల్లో ఉన్నారో, సెలబ్రిటీస్లో ఉన్నారో వాళ్ళందరూ మీరు ట్రోల్ చేసి మాట్లాడే ఎంతవరకు సంబంధించి మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వానికి విధంగానే ఈ విషయంలో కంట్రోల్ చేయాలనుకుంటే ఇవాళ 2000 ఐటీ చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం మీరు అది కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఇవాళ ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళకి అడ్డుకట్ట వేసినట్టు కాదని మేము అడుగుతా ఉన్నాం. దాన్ని చేయకపోతే ఇవాళ సైబర్ నేరం జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ట్రోలింగ్ జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల మహిళల మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. చట్టాలు సరిగ్గా ఇంప్లిమెంట్ చేయరు. చట్టాలు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇలాంటి దుష్ట శక్తులు అసభ్య ప్రేలాపనలో మహిళలు మరింత మనోభావాలు కించపరిచే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ సోషల్ మీడియాల దగ్గర నుండి, ఛానల్ దగ్గర నుండి అందరూ కూడా మహిళల్ని టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ ఉంటే మహిళలు మళ్ళీ వెనక సనాతన సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు వంటింటి కుందేలుగా మారే పరిస్థితి తీసుకొస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ప్రభుత్వాలు కనుక నిజంగా చిత్తశుద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఐటీ చట్టాన్ని తీసుకొచ్చాయో దాన్ని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలి మహిళా సంఘాల ఐక్యవేదిక మేము అడుగుతా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ వెంటనే ఏదైతే ఈ నాలుగో రాజధాని అంశం మీద ఎవరైతే దాంట్లో మాట్లాడే శ్రీనివాసరావు గారిని ఆయన అరెస్ట్ చేశారు, ఆ కృష్ణరాజు గారిని ఇంకా దొరకలేదని చెప్తున్నారు. ఈ 4 రోజులను పట్టుకోలేదంటే కూడా దాని మీద కూడా ప్రభుత్వం మీద అనుమానాలు రేకెత్తించే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మొన్న గత ప్రభుత్వంలో సలహాదారులుగా ప్రముఖ వ్యక్తిగా ఉన్న ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలు కూడా మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. దీని మీద కూడా మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇది కూడా మేము శంకర్జాతి అంటే చాలా తప్పుడు మాట. అది ఆ మాటను ఉపసంహరించుకోవాలి. ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ కూడా బీజేపీకి సమన్లు పంపించమని చెప్పింది. అంటే రమ్మని చెప్పి మేము మాట్లాడటానికి సమన్లు సంజయ్ తీసుకోవడానికి రమ్మని చెప్పింది. ఈ సంజయ్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా మహిళలు ఒక ఊరుకోదు. దానికి ప్రభుత్వం కనుక తక్షణం ఈ విషయంలో చర్య తీసుకోకపోతే మాత్రం మహిళలందరూ పెద్ద ఎత్తున పోరాటానికి సహాయపడతారు.